మోడల్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల అంతర్గం మండల కేంద్రంలోని ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా జాతీయ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రత్యేక మహిళా టీచర్స్ డే ప్రతి ఏటా తప్పకుండా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని టీచర్ పెండ్యాల విమల తెలిపారు. ఈ సందర్భంగా టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళా టీచర్స్ డే పురస్కరించుకొని మా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వేషధారణ చేసి అక్షరాభ్యాసం వేయించి రాబోయే కాలంలో మా ప్రీ స్కూల్ పిల్లలు కూడా మరో సావిత్రిబాయి పులే లాంటి గొప్ప ఉపాధ్యాయులుగా కావాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. మొదటి ఉపాధ్యాయురాలు పూలే జయంతి సందర్భంగా మా అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు టీచర్ వేషధారణలు వేసి పిల్లలందరికీ వారికి మంచిగా చదువు చెప్పించడం, పూలే జయంతి అంటే ఏంటి, మన మొదటి ఉపాధ్యాయురాలు అంటే ఏంటి అని వాళ్లకు వివరించడం జరిగింది. అంతేకాకుండా ఆ మహాత్మురాలు అంత గొప్ప అధినేత పుట్టినరోజు సందర్భంగా ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించి పూలమాలలతో అలంకరించి కొత్త పలకలు తీసుకొచ్చి వారికి వేషధారణలో అక్షరాభ్యాసం చేయించాము. ఆ పిల్లలు కూడా ఆ తల్లి పూలే జయంతి సందర్భంగా బాగా చదువుకొని అంత ఉన్నతికి ఎదగాలని, వారు కూడా మంచి ఉపాధ్యాయులుగా నిలబడాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామ్ లావణ్య, పెసరి స్వాతి, మగిడి రమ్య, దాసరి సంగీత, మగిడి అనుష, స్రవంతి, మౌనిక, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.